పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఆఫీసులో లాయర్ శ్రీరామనేని ప్రసాద్కి లీగల్ అడ్వైజరీ పోస్టుకు 8 నెలల క్రితం అప్లై చేశాం. ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ లావు ఇద్దరు పోస్టింగ్ ఇవ్వమని సిఫారసు లెటర్ ఇవ్వడం జరిగిందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ఎంపీ లావుకు ఎలక్షన్ లాయర్ శ్రీరామనేని ప్రసాద్ పనిచేశారు. ఆన్లైన్లో డీజీపీకి లెటర్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించామని అడిగాను. 8 నెలలుగా పని జరగలేదని నేను అక్కడ ఉండి నిన్న అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించాను అని తెలిపారు. జై జై అమరావతి. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు. అమరావతి రాజధాని కోసం పడిన కష్టాలు నష్టాలు, రైతుల త్యాగాలు తెలియజేయడానికి, మన పడిన కష్టానికి దానికి విలువ ఇవాళ పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పెట్టడం జరిగింది. మరి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు పలకడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో వైసీపీ ఎంపీలందరూ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే తీరుమారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కానీ తెలుసుకోవాలి. రైతుల కష్టం, రైతుల త్యాగఫలంతో వాళ్ళ అమరావతి రాజధానిని ల్యాండ్ పూలింగ్ చేసి దాదాపు 34,000 ఎకరాలని సేకరించి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 2014, 2019 దాకా మరి అసెంబ్లీ హాల్ కానీ, కోర్టు బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. తర్వాత అనుకోని రీతిలో మళ్ళీ 2019లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2024లో ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని కోసం బీజం వేయడం జరిగింది. పక్కాగా రాజధాని